భయ్యా, మంచి లాభం వచ్చే బిజినెస్ నేను ఒక్కటి చెప్తాను భయ్యా. ఇది ఒక్కటి మాత్రం మీరు కరెక్ట్గా వినండి. సరే, ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేద్దాం అనుకునే వారికి మాత్రమే ఈ వీడియో, మిగతా వారికి కాదు. మంచి లాభం వచ్చే బిజినెస్. ఫస్ట్ ఉదాహరణ చెప్తా. ఇప్పుడు కేఎఫ్సీ తీసుకుందాం. కేఎఫ్సీలో ఓన్లీ స్టార్టర్సే ఉంటాయి. పిజ్జా కానీ, బర్గర్ కానీ అలాంటివి మీకు తెలిసిందే కదా. అందులో ఏది కూడా కడుపు నిండదు. కడుపు నిండే బిజినెస్ ఏంటంటే భోజనం బిర్యానీ సెంటర్స్ అని, మన ఫాస్ట్ ఫుడ్స్ అని, టిఫిన్స్ అని, ఇవన్నీ ఆకలితో ఉండేవి. ఆకలితో ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా ఇందులోకి వెళ్తాం కదా, ఇవి లాభం తక్కువ ఉంటాయి. ఓన్లీ స్టార్టర్స్ ఉంటాయి చూసినావా, కేఎఫ్సీ లాంటివి, అదేదో బ్రాంచెస్ అవి మీకు తెలియంది ఏముంది, అలాంటివి ఉంటాయి కదా. అలాంటి వాటిలో లాభం బీభత్సంగా ఉంటుంది. ఒక పిజ్జా తీసుకున్నా కూడా లాభం చాలా ఉంటుంది. మన స్టైల్లో మనం పెట్టాలనుకుంటే, ఇంకా విషయానికి వస్తే మన స్టైల్లో మనం పెట్టాలనుకుంటే స్టార్టర్స్ పెట్టండి. స్టార్టర్స్ ఎలా పెట్టాలంటే నీట్గా లైవ్ కిచెన్తో పెట్టండి. మీకు లైవ్ కిచెన్ ఎంతైనా ఒక 3-4 lakhs అవుతాయి. 3-4 lakhs అయినా సరే మంచి స్టీల్ బట్టలు తెచ్చి చిల్లీ చికెన్ మంచూరియా, లెగ్ పీసెస్ ఇలాంటివి ఒకటి ప్లాన్ చేయండి. సూప్స్ కానీ, చైనీస్ ఐటమ్స్ కానీ ఇలాంటివి ప్లాన్ చేయండి. ఇలాంటి వాటికి 100 రూపాయలు 30 రూపాయలు పెట్టుబడితే 70 రూపాయలు మిగులుతాయి. ఇది కన్ఫామ్ భయ్యా. మనకు రెస్టారెంట్లో చూసుకుంటే మనకు ఇండియన్లో తక్కువ మిగులుతాయి, చైనీస్లో ఎక్కువ మిగులుతాయి, బయట కూడా ఫాస్ట్ ఫుడ్లో ఎక్కువ మిగులుతాయి, స్టార్స్ ఎక్కువ మిగులుతాయి. అంతెందుకు ఒక లెగ్ పీస్ తీసుకుందాం. లెగ్ పీస్ ఒకటి మనకు 150 గ్రాములే ఉంటుంది. 150 నుంచి 180 గ్రాములు ఉంటుంది. లెగ్ పీస్ కాస్ట్ ఎంత పడుతుంది మీకు? ఒక అంటే 30 రూపాయలు పడుతుంది. దాన్ని నువ్వు ఆయిల్లో ఫ్రై చేసి ఎంతకు అమ్ముతావు? 100 రూపాయల నుంచి 120 రూపాయలు అమ్ముతావు. ఇదే భయ్యా రహస్యం. దాని స్టార్ట్స్లో లాభం బాగుంటుంది.